వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వీరంకి భాస్కరరావు రెండవ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రమేష్ వెంకటరెడ్డి మున్నా ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాత్రికేయ రంగంలో, వీడియోగ్రఫీ రంగంలో భాస్కరరావు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. వీరంకి భాస్కరరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినారు. భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని బోస్ రోడ్లో పాత గణేష్ హోటల్ సమీపంలో జిలానీ ఖాన్, ఫజల్ ఖాన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నిర్వాహక సభ్యులు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రహమతుల్లా బేగ్, మస్తాన్ ఖాన్, జఫరుల్లా ఖాన్, నాజర్ అహ్మద్, కుద్దూస్, రబ్బు, నన్నే, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. జై జై రాజా మటన్ తీసుకురండి రా. డైరా బాబా ఎవరుంటారు భయ్యా కొద్దిగా అనుకోండి. పండగ సందర్భంగా రంజాన్ మాసంలో ఒక పవిత్రమైనటువంటి ఆచారానికి, సాంప్రదాయానికి ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రంజాన్ మాసంలో చాలా గొప్పగా ఇఫ్తార్ విందుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందరం కూడా కలిసి, అన్ని మతాలు కూడా కలిసి సహజీవనం చేయాలి. సహజీవనం చేసేదానికి తెనాలి పురప్రముఖులు, పట్టణ ప్రజలందరూ కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా హలీము ప్రత్యేకత, బిర్యానీ ప్రత్యేకత, అదేవిధంగా నమాజ్ చేసుకునే విధానం కూడా ప్రతి మసీదు కూడా ఒక పవిత్రమైనటువంటి ఆలయంగా భావించి అక్కడే గడపటం, ఆ రకంగా ఉపవాసాలు చేయటం, ఈ యొక్క పండగ పవిత్రతని అందరికీ తెలియజేయటం. మరి ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా ఈ నమాజ్లో పాల్గొని ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పట్టణంలోని నందులపేటలో ఎస్కే నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఓకే కవర్ తీసి కవర్ चलो चलो हम चलो అతి పవిత్రమైన ఈ పండగ దినాల్లో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయటం, దీనికి నసీం గారు, శ్రీధర్ గారు, తౌసి గారు,
వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వర్గాల్ని కూడా ఈ విందుకి ఆహ్వానించి వారందరికీ కూడా ఈ విందు భోజనం అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా పుణిగిపుచ్చుకున్నటువంటి ఈ నాయకత్వం బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, మరి అంతేకాకుండా నిత్యం ఈ ప్రాంతం ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి వీరందరికీ ఆ అల్లా ఆశీస్సులు అందించాలని, ఇదే ఆనవాయితీని ఎప్పుడు కూడా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది చాలా ముదాహం అని చెప్పి, ఈ రకంగానే మరి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందే కాకుండా భోజనం పెట్టడమే కాకుండా మరి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్న వీరందరికీ కూడా మరి ముఖ్యంగా నసీం గారి నాయకత్వాన్ని నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలో జరిగిన పలు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట, కాజార్ నగర్ మరియు రైస్ కాలనీలోని మస్జిద్ ఏ ఉస్మానియా మసీద్ నందు రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. కార్యక్రమం షేక్ సాయిబాబా మాస్టర్ మరియు వెంకట శివయ్యల ఆధ్వర్యంలో నిర్వహించగా కనిగంటి మురళి, కుదరవల్లి రమేష్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్, డాక్టర్ హరీష్, ముత్తవల్లి షేక్ జాకీరా, నూర్ ఇస్మాయిల్ బేగ్, షేక్ రెహమాన్, అల్లావుద్దీన్ ముఫ్తీ మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్ఫరెన్స్ కి హాజరు కాలేదు. ప్రజలకు ఆమోదయోగ్యంగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై దిశానిర్దేశనం చేశారు. కలెక్టర్లు ఉన్నది దర్పం ప్రదర్శించడానికి కాదని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ది చేస్తే మరికొందరు నాశనం చేస్తారని అన్నారు. అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలన కూటమి ప్రభుత్వ విధానమన్న సీఎం ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక పింఛన్లు పెంచి అర్హులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని స్పష్టం చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు యొక్క లక్ష్యం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బంగమూరి హరిప్రసాదరావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.